హే ఫ్రెండ్స్, ఈరోజు మన బడ్జెట్ ఛానల్లో వితిన్ 10 మినిట్స్లో చాలా సింపుల్గా వామన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ పాన్ పెట్టుకుంటాం. అది కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ దాన్ని వదిలేయండి. ఆ తర్వాత వామన్నంలోకి వామ్ లేకపోతే బాగోదు కదా. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వామ్ వేసుకొని ఒక 5 సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం. దాన్ని అటు ఇటు ఒక 2 to 3 టైమ్స్ జస్ట్ 2 to 3 సెకండ్స్ కలిపిన తర్వాత మేము కరివేపాకు బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి సో అది ఒకసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక 1 మినిట్ అటు ఇటు పొడిపోయే వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనకి కావాల్సినవి ఇంకా వేరుశెనగ గుళ్ళు అండ్ అలాగే చిటికెడంత పసుపు, మినపప్పు చాలా కొంచెం సరిపోతాయి. అది వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దాన్ని బాగా మరీ ఫ్రై కాదు, లిటిల్ బిట్ ఒక ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఎంత అయితే రైస్ ఆల్రెడీ తీసుకుంటామో ఆ రైస్కి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. మేమైతే ముగ్గురికి సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. సో మేము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి జస్ట్ నార్మల్గా కలుపుకోవడానికి అన్నం అయితే తెచ్చుకొని వేసేసి జస్ట్ మొత్తం అంతా కలిపి ఒక్కసారి లో ఫ్లేమ్లో దాన్ని బాగా కలిపేసుకుంటే మన వామన్నం అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ముద్దలు లేకుండా పొడిగా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు మన చిన్న వీడియో. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. కొంచెం చెప్పండి ఎలా ఉందో.